S9 టీవీ న్యూస్. నరేష్ అనే వ్యక్తి గత 3 ఏళ్లుగా మేము స్కూల్లో పనిచేస్తున్న సమయంలో మా పర్సనల్ వీడియోలు, బాత్రూమ్ కి వెళ్లే వీడియోలు తీసి వేధిస్తున్నాడని దంతాలపల్లి ఎస్ఐ రవికుమార్ కు ఈ నెల 1వ తేదీన ఫిర్యాదు చేశాం. ఎస్ఐ మాకు న్యాయం చేస్తానని నమ్మించి మమ్మల్ని పోలీస్ స్టేషన్ కు పిలిపించి మేము ఫిర్యాదు చేసిన వ్యక్తి ముందే మమ్మల్ని ఘోరంగా దూషిస్తూ అవమానపరిచాడు. మమ్మల్ని అవమానించిన ఎస్ఐ పైన, మమ్మల్ని వేధించిన నరేష్ అనే వ్యక్తి పైన కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలం వేములపల్లి గ్రామం. నేను దొనకొండలో అంగన్వాడీ హెల్పర్గా డ్యూటీ చేస్తున్నాను. గత 3 సంవత్సరాలుగా బోయి నరేష్ అనే అబ్బాయి దొనకొండ గ్రామం చెందిన వ్యక్తి మమ్మల్ని మానసికంగా బాగా టార్చర్ చేస్తున్నాడు. మా మనోభావాలు దెబ్బతినే విధంగా అంగన్వాడీ సెంటర్లో నేను మా టీచరు ఒంటరిగా ఉన్న సమయంలో వచ్చి మా పర్సనల్ వీడియోస్ తీయడము, వాష్రూమ్స్ పోయినప్పుడు వీడియోస్ తీయడము, డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే వీడియోస్ తీయడం జరిగింది. ఇట్లా జరుగుతుందని చెప్పేసి మేము ఎస్ఐ గారికి 1వ తారీఖు రోజు శనివారం రోజు మేము పిటిషన్ రాసి ఇవ్వడం జరిగింది. నిన్న మొన్న 2-3 డేస్ నుంచి మమ్మల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి మీకు సరైన న్యాయం చేస్తా అని చెప్పి పిఎస్లో మొన్న శనివారం రోజు 1వ తారీఖు పిటిషన్ ఇచ్చినాము. ఎస్ఐ సార్ గారు మాట్లాడి మీకు న్యాయం చేస్తా అని చెప్పి 3-4 రోజులు స్టేషన్ చుట్టూ తిప్పించిన తర్వాత ఈరోజు మమ్మల్ని స్టేషన్కు పిలిపించి వాళ్ళ ముందు మమ్మల్ని బెదిరించుకుంటూ మా వ్యక్తిగత విషయాల గురించి, నా భర్త విషయంలో నా విషయం గురించి మాట్లాడుతూ మా కేసు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, దిక్కున్న కాడ చెప్పుకోండి అని చెప్పి మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఈ విషయం గురించి ఎస్ఐ సార్ గారి విషయంలో విచారణ చేపట్టాలి. మరియు మేము పిటిషన్ ఇచ్చినటువంటి వ్యక్తి బోయి నరేష్ మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము.